అందరికీ నమస్కారం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎన్నికల కమిషన్ గురించి అసందర్భమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఈ చేతకాని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలని పురిగొల్పి ఉసిగొల్పి వేయించినటువంటి పిటిషన్లన్నీ కూడా తోసిపుచ్చి సుప్రీంకోర్టు ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకునేదానికి అవకాశం కల్పించిందో అప్పటి నుండి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఓర్చుకోలేనితనంతో, ఎన్నికల్ని ప్రజల్లోకి వెళ్ళేదానికి ముఖం చల్లంతనంతో అనేక రకాలైనటువంటి దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీ గారిపైన, ఇటు ప్రతిపక్ష నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిపైన చేస్తూ వస్తున్నారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేలా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని కులం పేరు పెట్టి ఈయన నిమ్మగడ్డ, కందగడ్డ, ఉల్లిగడ్డ, ఈ శామదుంప అని చెప్పి ఈ పిచ్చి మాటలు, అంటే మతి స్థిమితం కోల్పోయినటువంటి వాడు మాట్లాడే మాటలన్నీ మాట్లాడుతున్నారు. అయ్యా విజయసాయిరెడ్డి గారు, నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నీ ట్విట్టర్ అకౌంట్ కనుక ఓపెన్ చేసి చూస్తే నీకున్నటువంటి ఫాలోయర్స్ కన్నా నువ్వు వాళ్ళ యొక్క నెగిటివ్ కామెంట్స్ని తట్టుకోలేక ట్విట్టర్లో నీ అకౌంట్కి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారో అంతకు మించినటువంటి సంఖ్యలో నువ్వు వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాంతో నీ యొక్క మనస్తత్వం ఏమిటి, నీ మైండ్ సెట్ ఏమిటి అనేటిది అర్థమవుతూ ఉంది. నువ్వు నిమ్మగడ్డ గారిని తీసుకెళ్ళి ఈయన మెంటల్లీ డిజార్డర్డు, ఈయన్ని తీసుకుపోయి ఎక్కడో చేర్చాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నీ మనస్తత్వం నీ ట్విట్టర్ ద్వారా ప్రతిబింబం అవుతూ ఉంది. నీ యొక్క మనస్తత్వంలో నిరంతరం కూడా కుట్రలు, కుచ్చితాలు, ఈ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది ప్రతిబింబిస్తున్న వల్లనే నీకు వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ రావటం, వాటిని తట్టుకోలేక నువ్వు వాళ్ళందరినీ బ్లాక్లో పెట్టడం కూడా జరిగినటువంటి విషయం నీ ట్విట్టర్ చూసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసినటువంటి విషయం. ఈయన్ని మర్చిపోయి నువ్వు ఎన్నికలు నిర్వహించే సత్తా లేక, ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి అంటే అంశాలు నీ దగ్గర లేక చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు. 40 years ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు, పిచ్చి పట్టిందా నీకేమన్నా? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మాట్లాడుతున్నాడని చెప్తావు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల్లో 22 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు రాజకీయాలు మాట్లాడక, మీ ముఖ్యమంత్రిలాగా ఇసుక సారాయి వ్యాపారాల గురించి మాట్లాడాలా? ఈ సారా బట్టీలు పెద్దవి కాకపోతే మీరు ఫ్యాక్టరీలు అని చెప్తున్నటువంటి ఈ సారా బట్టీలు పెట్టుకోమని చెప్తారా? లేకుంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు చేస్తున్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయమంటారా? పేకాట క్లబ్బులు నడపమంటారా? క్రికెట్ బెట్టింగ్లు పెట్టమంటారా? ఏం చేస్తాడు రాజకీయ పార్టీ నాయకుడు? రాజకీయాలు చేయకుండా ఏం చేస్తారు? ఈ అక్రమ దందాలు చేస్తారా? సూట్ కేసు కంపెనీల సృష్టిలో ఆరితేరినటువంటి విజయసాయిరెడ్డి, నీకు ఇలాంటి ఈ సూట్ కేసు కంపెనీల సృష్టిలో ప్రావీణ్యం ఉంది తప్ప ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో, ఈ రాజ్యాంగ వ్యవస్థల్లో నీకు కనీసమైనటువంటి అవగాహన కూడా లేకపోవడం వల్ల ఈ దుర్భాషలన్నీ ఆడుతూ ఉన్నావు. ఇవి తక్షణమే నువ్వు ఉపసంహరించుకోవాలి. బేషరతుగా ఎస్సీసీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎన్నికల మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చామా? తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మీరు చెప్పడం లేదా? మీ మంత్రులు చెప్పడం లేదా? మీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదా? అందరూ కూడా మనకి ఇంత పర్సెంట్ గెలవాలి, అంత పర్సెంట్ గెలవాలి, ఇంత పర్సెంట్ ఏకగ్రీవాలు కావాలి అని మీ పార్టీ తరఫు నుంచి మీరు ప్రకటనలు చేసినప్పుడు లేని తప్పు
ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగాలి అంటే, పల్లెలు వెలగాలి అని అంటే ఇదిగో ఈ విధానాలు అవలంబించండి, ఈ విధానాలని అనుసరించేటువంటి అభ్యర్థుల్ని గెలిపించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే అదో పెద్ద భూతమైనట్టుగా ఈరోజు చూపిస్తూ ఉన్నావు. మీరు అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకి జాతీయ అధ్యక్షులు ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతారు. మీ పార్టీ పొరపాటుగా అధికారంలోకి వచ్చినంత మాత్రాన మీరు చేసేటువంటి ఈ ల్యాండు శాండు వైను మైను ఇలాంటి దందాలు, పేకాట, బెట్టింగులు లాంటి అక్రమ వ్యాపారాలు ఇక్కడ ఈ జాతీయ పార్టీ అధ్యక్షులు మాట్లాడరు, ఇక్కడ ఎవరిని ప్రోత్సహించరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయాలే మాట్లాడతారు. ఎన్నికల సందర్భంలో వాటిని ఖచ్చితంగా కూడా ప్రజలకు చేర్చేటువంటి ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఓర్చుకోలేక నువ్వు నిమ్మగడ్డ గారి గురించి అంటే ఏంటి? ఒకవైపున కోర్టులు పదే పదే ముట్టికాయలేస్తూ ఉన్నాయి, పదే పదే మీకు చెప్తా ఉన్నాయి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్తున్నారు. నిన్నటి వరకు మీరు అధికారులతో మాట్లాడించారు, మీ సిఎస్తో డీజీపీతో మాట్లాడించి కోర్టులకు పిలిపించుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి, పనిష్మెంట్ పొందిన తర్వాత ఇప్పుడు నేరుగా మీరు రంగంలోకి దిగారు. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? మీరు రాజ్యసభ సభ్యులుగా కొనసాగే అర్హత, నైతిక హక్కు మీకుంటుందా? ఏ రాజ్యాంగం ప్రకారం అయితే మీకు ఆ పదవి వచ్చిందో ఆ రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేసిన తర్వాత ఆ రాజ్యాంగ పదవిలో కొనసాగేటువంటి హక్కు విజయసాయి రెడ్డి గారికి ఏ మూలైనా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి చర్యలు మానుకోండి. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి మీరు ఈ 19 మాసాల్లో ఏం చెప్పారో మీకు చేతైతే చెప్పుకోండి. ఈ 19 మాసాల్లో మీరు చేసినటువంటి విధానాలన్నీ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేసినాయి. కాబట్టి మీకు ప్రజల్లోకి వెళ్ళేదానికి ముఖం చెల్లక ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇది మీరు చివరి హెచ్చరికగా తీసుకోండి. ఈ క్షణం నుంచి రాజ్యాంగ వ్యవస్థలపైన ఈ దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు చేసేటట్టయితే మీ పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేదానికి ఈ రాజ్యాంగ సంస్థలకి, రాజ్యాంగ వ్యవస్థలకి తోడుగా మేము కూడా ఉంటామని చెప్పేసి విజయసాయి రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను.